హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో కల్చరల్ మరియు స్పోర్ట్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దండి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలు ఆటపాటలలో మంచి నైపుణ్యాలు ప్రదర్శించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయని, పాఠశాల విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటారని అన్నారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకతను ఇలాంటి కార్యక్రమం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చని, కష్టపడి చదివితే ఉన్నత స్థానం చేరుకోవచ్చని అన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ మాట్లాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని, విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా వారిలోని నైపుణ్యం తెలుస్తుందని అన్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానాన్ని పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ చేరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాయి గోదావరి గట్టు మీద రామసలకానే పెట్టి గింజుకున్న నీకు దొరకనే అబ్బా కడుపు నిండిపోయి మంగళ పండు గానికి 22 అస్తుల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు తిక్కేసాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిగ్గు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు పొట్లం గట్టిన బిర్యానీకి పొట్టు పిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖదాగక చక్కరొచ్చరో శివదమ్మావ చిక్క లెక్క దుంకుతుంటరో ఆ సందమావ చుక్కి జారి చిక్కుకుందిరో దాని
கோயில்ல மின்னல் அடிக்குது ஆசை பொண்ணுக்கு ஜெகட்டம் டம் ஜெகட்டம் டம் ஜெகட்டம் டம் புதுசா ஒரு வெட்கம் முளைக்குது துணிச்சா ஒரு வெட்கம் முளைக்குது கேட்டிருந்த சேலையத்தான் வெட்டி விட்டு சிக்கி தவிக்குது மாறட்டம் டம் ஜெகட்டம் டம் மாத்து அடிக்கும் மங்களட்டம் டம் சோரட்டம் டம் முதுகுட்டம் டம் ஓங்கி வெட்டிக்கும் முக்கிட்டம் டம் மாறட்டம் டம் ஜெகட்டம் டம் மாத்து அடிக்கும் மங்களட்டம் டம் சோரட்டம் டம் முதுகுட்டம் டம் ஓங்கி வெட்டிக்கும் முக்கிட்டம் டம் తారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి తారే గోదారి గలగల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు అచ్చుల అరుపులు ఆడసయాటలు చూడనికే సెలవే కళ్ళు పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలాకున్న మామిడి తోటలలో మనం పాడుకున్నామే కోయిలల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలాకున్న మామిడి తోటలలో మనం పాడుకున్నామే కోయిలల కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు సన్న గదులు సంద పద్దులు సంది కూడుల పిడికిళ్ళు కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా బండ్లు సన్న గదులు సంద పద్దులు సంది కూడుల పిడికిళ్ళు పల్లెటూరి చక్కని మన ప్రదర్శనలు చూస్తే అసలు మాకు కూడా సిందేయాలనిపించింది మీతో పాటుగా. అంటే ఒకటి, మనకు ఇలాంటి అవకాశాలను కల్పించిన మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే, గురువులు చాలా అంశాల మీద చదువుతో పాటు అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించడం వల్ల మనకున్న నైపుణ్యాలని వెలికి తీసే ఇదొక అవకాశం. స్టేజీ ఫిగర్ పోవడం కానీ, మన మనసులోని భావాలు కానీ, మన డాన్సింగ్స్ కానీ, మనకున్న నైపుణ్యం అంతా వెలికి తీసేది ఎవరు? మన గురువులు. అవునా? కాబట్టి మనకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆటలల్లో పాటలల్లో మన జ్ఞానాన్ని వెలికి తీస్తూ, చదువుతో పాటు ఇలాంటి ఆలోచనలు చేస్తున్న పెద్దలు మన టీచర్స్కి చాలా ట్రైనింగ్స్ ఇచ్చేదానిలో 4-5 రోజుల నుంచి నిద్ర లేకుండా ఉండొచ్చు. చాలా కష్టపడుతున్నారు పిల్లలు, టీచర్స్. వీటితో పాటు మనకు పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ముఖ్యంగా మన 10th క్లాస్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అంటే, ఎగ్జామ్స్ ముందున్నాయి. ఆ చదువుకునే దానిలో హడావుడి అనేది ఉండొద్దు, భయం అనేది తీసివేయాలి. ధైర్యంగా పట్టుదలతో పరీక్ష రాయడానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని మన 10th క్లాస్ పిల్లలు, ఇప్పుడు ఈ స్కూల్లో 30 మంది పిల్లలు ఉన్నారనే విషయం తెలుసుకున్నాను. ఆ 30 మంది పిల్లలు చాలా చక్కగా మంచి ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణత సాధించాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే మన స్కూలు స్టార్ట్ అయ్యి ఇంకొక నెక్స్ట్ ఇయర్ అయితే 40 సంవత్సరాలట. ప్రత్యేకమైన స్కూల్ ఏర్పాటు చేసుకొని 40 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అంటే ఎంత మంచి జ్ఞానాన్ని, విద్యను అందిస్తున్నారు అనేది చెప్పకనే చెప్పుకోవచ్చు. అంటే అంత మంచి ఉంది కాబట్టే మన స్కూల్ని ఎక్కువ మంది పేరెంట్స్ ఇక్కడికి జాయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వీటితో పాటు మన ప్రభుత్వం నుంచి కూడా మంత్రి గారు ప్రత్యేక చొరవతోని ఇక్కడ 10th ఇంటర్ అవగానే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకురావడం అనేది జరిగింది.
అంటే ఇది గొప్ప విషయం. ఒకప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే హైదరాబాదు హైయర్గా డబ్బు ఉన్న వారే వెళ్లాల్సిన అవసరం ఉండేది, దూరం వెళ్లి చదువుకునే అవకాశాలు ఉండేవి. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మన మంత్రి గారైన పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు ప్రత్యేక చొరవతోని ఇక్కడికి ఇంజనీరింగ్ కాలేజీ తేవడం అంటే అది గొప్పనైన విషయం. చాలా పేద కుటుంబాలకు అందుబాటులో ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మన నియోజకవర్గం స్థాయిలో ఉన్న పిల్లలందరికీ చక్కనైన అవకాశము కల్పించడం అనేది జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి అలాగే స్కూళ్లలో హాస్టళ్లలో పిల్లలకు మెనూ విషయంలో కానీ అదివరకు ఉన్న వసతులకు సదుపాయాలకు ఆర్థిక వనరులకు ఇప్పటికీ చాలా మార్పు అనేది జరిగింది. అంటే ఇలా మనలో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా చదువుకోండి, మంచి ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ స్కూల్లో జరపడం రవి సార్కి మరి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు మా మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి గారు, వైస్ చైర్మన్ గారుగా నేను, మరి ఈ వార్డు కౌన్సిలర్ కొండ రజిత, ప్రెసిడెంట్ మన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, మన సొసైటీ చైర్మన్ బొల్షెట్ శివయ్య మాజీ చైర్మన్ గా మీ ముందు పిల్లల గురించి ఇంత చక్కగా మాట్లాడడానికి మేము ఎంత చెప్పినా మీకు తక్కువనే. ఎందుకంటే స్కూల్లో చేసిన విధానం, మీ స్కూల్ 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి. 10th క్లాస్ లో ఉన్న పిల్లలందరూ మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలి, మీ పేరెంట్స్ కు మంచి పేరు తీసుకురావాలి. స్కూల్ కూడా హుస్నాబాద్ కూడా మంచి ఎక్కడ అంటే నవభారత్ లో స్కూల్లో చదివినాం 10th క్లాస్ అని ఏ అని బి అని గ్రేడ్ కాకుండా 100 మార్కులు వేసుకొచ్చేటట్టు మీ స్కూల్ కు మంచి పేరు తీసుకురావాలి. స్పోర్ట్స్ డే అనేది విధంగా ఆటలతో ముఖ్యంగా మనం ఆటలు ఇవాళ కబడ్డీ గాని, ఖోఖో గాని, క్రికెట్ గాని, వాలీబాల్ గాని, బ్యాడ్మింటన్ గాని చదువుతో పాటు ఆటలు ఆడాలి. చదువుతో పాటు ఆటలు ఉంటే మనం ఎక్కడైనా పోటీలో నెగ్గగలుగుతాం. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్లో కూడా ఆటలు ఆడడానికి ఎంపిక అవుతారు. మంచి ఆటలు ఉండాలి, చదువు ఉండాలి. చదువుతో పాటు మీకు ఎక్కడున్నా మనం చదువు ఉన్నదంటే మన ఇంటికి వచ్చి ఎవరైనా నమస్తే పెట్టే అవకాశం మనం కల్పిస్తాం. ఎందుకంటే చదువు అనేది ముఖ్యం. ఇప్పుడు 10th క్లాస్ నుండి బీటెక్ వరకు మనకు చెడు అలవాట్లు పోకుండా మంచి అలవాట్లో పిల్లలు ఉండాలి. ఈ సెల్లుకు ఇప్పుడు చూస్తుంటే ఏమైనా సెల్లు చూసుకుంటుండ్రు, గేమ్స్ అని ఇవ్వని. పేరెంట్స్ ను మీరు ఇబ్బంది పెట్టకుండా మంచి చదువుకోవాలని పిల్లలకు మరొకసారి నేను 10th క్లాస్ పిల్లలు మార్చిలో చదువుకునే పిల్లలు 100 మార్కు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఏదైతే తండ్రిదండ్రులు ఏ ఆశయంతో ఈ స్కూల్లో మరి చేంజ్ చేయడం, వారి ఆశయాలకు అనుగుణంగా మరి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతోటి మరి మంచి బోధన అందించి ఒక విద్యనే కాదు ఆట పాటలతోటి కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, మరి పిల్లలు కూడా మరి అన్ని రంగాలలో ఉన్నప్పుడే మానసికంగా మరి అన్ని రంగాల్లో కూడా మంచి పట్టుదలతో చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి మేనేజ్మెంట్ కూడా మరి చాలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి హుస్నాబాద్ భారత్ పబ్లిక్ స్కూల్ కూడా మరి రిజల్ట్ ను మరి ఎప్పుడు కూడా 100 తీసుకొచ్చే విధంగా మరి ఉపాధ్యాయులు చక్కగా పనిచేయాలి. మరి ఇప్పుడే వారి భవిష్యత్తు కూడా ఎప్పుడు కూడా పిల్లలకు మరి మనకు బేసిక్స్ ఉన్నప్పుడే వారు ముందుకు పోతారు. కాబట్టి మరి మనం స్కూల్ కు మంచి పేరు తేవాలంటే ఉపాధ్యాయులు మంచి పట్టుదలతోటి విద్యాబోధన అందించి మంచి ఫలితాలు తీసుకురావాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. నేను ఇక్కడ హుస్నాబాద్ లో 3వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైనాను. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇక్కడ నవభారత్ హై స్కూల్లో మమ్మల్ని పిలిచినందుకు స్కూల్ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు. పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. పిల్లలను ఎంకరేజ్మెంట్ చేసిన పేరెంట్స్ కి కానీ స్కూల్ యాజమాన్యానికి కానీ చాలా అభినందనలు. చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ.
ఇప్పుడు చెప్పినట్టుగా 10th క్లాస్ పిల్లలు ఈసారి మంచిగా మార్కులు తెచ్చుకొని 100/100 తెచ్చుకొని స్కూల్ పేరు నిలబెట్టాలి, పేరెంట్స్ కలలు నెరవేర్చాలి. 30 years అబోవ్ దాటింది. అప్పటి నుంచి కూడా స్కూల్ స్టూడెంట్స్కి ఏం కావాలనో, ఏ విధంగా మెలగాలనో, మరి ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్టడీస్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, ఎప్పటికప్పుడు దాన్ని కరెక్ట్గా సీక్వెన్స్గా పాటిస్తూ మరి మన తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ కానివ్వండి, ఉగాది కానివ్వండి, ఇతరత్ర సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ మరి అదేవిధంగా స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని కూడా చాలా కార్యక్రమాలు, గేమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం ఆట పాట అన్నీ నిర్వహిస్తూ మరి వాళ్ళ స్టూడెంట్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ను, మానసికంగా ఉల్లాసాన్ని, మరి ఎగ్జామ్స్ రాబోతున్నాయి, మరి 10వ తరగతి పరీక్షలు ముందున్నాయి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్లో కూడా వారు ముందుకెళ్లే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మరి ఆ ఎగ్జామ్స్ బర్డెన్ అనేది వాళ్ళ మైండ్లో చేరకుండా మానసికంగా వాళ్ళు దృఢంగా కావడం కోసం ఇలా స్పోర్ట్స్ సందర్భంగా మరి ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరం. వాళ్ళలో ఇంకా ఈ కార్యక్రమంలో ఇంకా మోటివేషన్ నింపేందుకు, వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచేందుకు, మరి మానసికంగా కూడా వాళ్ళు దృఢంగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతోగానో ఉపయోగపడుతుంది. మరి పిల్లలందరూ కూడా 10th ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మరి 9th నుంచి 10th వచ్చే స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎంతో చక్కగా సీతాకొక చిలుకల్లాగా మంచి చక్కగా ఆడుతూ పాడుతూ నిర్వహిస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఎంత చక్కగా అంటే అంత మంచిగా ఆడుతూ పాడుతున్నారు. వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు ఈ కార్యక్రమంలో అవకాశం